0 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసిన వెంటనే ఆ క్రైమ్ రిజిస్టర్ చేయబడుతుంది. ఎనీ సార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఏదైనా సరే, బెట్టింగ్ యాప్ పలానా వాళ్ళు ఆడుతున్నారు పలానా యాప్ ద్వారా అని అంటే ఇమ్మీడియట్గా ఆ 1930కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫ్రాడ్ జరిగితే ఖచ్చితంగా. అలాగే ఏ చిన్న సైబర్ క్రైమ్కి సంబంధించి ఏ చిన్న ఐటెం చూసినా కూడా ఆ 1930కి 40 మంది ఆపరేటర్లు 3 షిఫ్ట్ల్లోనూ సిఐడి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కాల్ సెంటర్లో. సో ఈ క్రైమ్ని రిజిస్టర్ చేసి ఏ ప్రాంతం వాళ్ళకి ఇది జరిగిందో ఆ పోలీస్ స్టేషన్కి క్షణాల్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అక్కడ రిజిస్టర్ అవుతుంది. ఈ సిఐడి ఈ కాల్ సెంటర్లో కూడా రిజిస్టర్ అవుతుంది. సాధ్యమైనంత త్వరగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ఈ యాప్ల్ని పురిట్లోనే సంధి కొట్టడం ఎలా అనే దాని మీద ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ యాప్స్కే ఈ టెలిఫోన్లోకి యాప్ రాకుండా ప్రివెంట్ చేయటం, వచ్చిన తర్వాత ఎలాగ ప్రివెంట్ చేయటం అని ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రతి దానికి ముందు అధికారం ఉండాలి, తర్వాత ఎగ్జిక్యూషన్ ఉండాలి. అధికారాన్ని తీసుకొస్తాం. ఉన్న చట్టం ఉంది కానీ అంత పదునుగా లేదు. సో దాన్ని పదును పెట్టడం ఇవాళ మీటింగ్ లక్ష్యం. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితో అవసరం అనుకుంటే కొంతమంది సినిమా నటులు అవసరం అనుకుంటే సినిమా నటులతో బెట్టింగ్లు ఆడండి అని చెప్పి ఇంతమంది అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కదా, ఆడొద్దు, ఇలాంటి సైబర్ క్రైములకు దొరకొద్దు అని చెప్పి ఇంకొంతమంది సినీ నటులతో యాడ్స్ అన్నీ తీసుకొని ఆ యాడ్స్ని మీ టీవీల మీడియం ద్వారా, యూట్యూబ్ల ద్వారా, హోర్డింగ్స్ ద్వారా కూడా పాపులర్ చేయాలనేది మా ఆశయం. సో డెఫినెట్గా మీడియా కోఆపరేషన్ ఉంటే రాబోయే 1 సంవత్సర కాలంలో ఈ సైబర్ క్రైమ్స్ని పూర్తిగా అరికట్టాలనేది కమిటీ ఉద్దేశం. ప్రభుత్వం కూడా వాట్సాప్ సర్వీసెస్ ఇప్పుడు పెద్ద స్థాయిలో తీసుకొస్తుంది. ఆల్రెడీ సుమారు 10 లక్షలు ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ వీక్. నార్మల్గా 100% అయితే ఒక 30 లక్షల ట్రాన్సాక్షన్స్ జరగాలి. ఆల్రెడీ అచిర కాలంలోనే ఈయన నారా లోకేష్ గారు తీసుకొచ్చిన ఈ వాట్సాప్ గవర్నెన్స్లో 30% స్థాయికి చేరుకుంది. ఆ మీడియా ద్వారా కూడా ఆ వాట్సాప్ ఆ ప్లాట్ఫామ్లో కూడా ఈ అవేర్నెస్ యాడ్స్ 1930 అనేది ప్రతి ఒక్కడో కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎలాగ మనం 100 పోలీస్ అన్నది జనాల మైండ్లోకి ఎలా వెళ్ళిందో 1930 1930 అనేది ఒక తారక మంత్రంలాగా ప్రతి వాడి మైండ్లో ఉండాలి. మీరు బాధితుడు కాకపోయినా మీ తెలిసిన వాడు ఆ బాధితుడు కనపడితే ఇమ్మీడియట్గా మీరైనా సరే ఆ 1930కి ఇన్ఫామ్ చేయాలి. సో ఈరోజు మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఇది ఆల్ ఇండియా నెంబర్. ఇది ఆల్ ఇండియా, ప్రతి రాష్ట్రం ఇదే నెంబర్ ఫాలో అవుతుంది ఈ సైబర్ క్రైమ్స్కి. 1930 1930 అనేది మీ అందరి మదిలో ఉంచుకొని ఏ సైబర్ క్రైమ్కి సంబంధించి ఏ సైబర్ ట్రాపింగ్ జరిగినా ఏం జరిగినా ఏ ఎదవైనా ఫోన్ చేసి యువర్ అండర్ డిజిటల్ అరెస్ట్ అంటే డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ ఈ భూమండలంలో లేదు. అట్లీస్ట్ భారత భూమండలంలో డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. సో పిచ్చివాళ్ళు చాలామంది దొరికేస్తున్నారు. అంచేత ఎవడైనా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫోన్ చేస్తే మీకు నచ్చిన భాషలో వాడిని ఫోన్ చేసిన ఆ నకిలీ ఎస్ఐని ఆడెవడో ఉంటాడు, మీకు నచ్చిన భాషలో ఇష్టం వచ్చినట్టు తనివి తీరా తిట్టుకోమని వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడని చెప్పి ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సైబర్ అరెస్ట్ అంటే వచ్చి పీక్కోరా, మీ ఇష్టం. అది హిందీలో మాట్లాడితే హిందీలోనే 4 మాటలు నేర్చుకోండి, చెప్పండి, అంతే తప్ప భయపడాల్సిన పని లేదు. సైబర్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు.
ఖచ్చితంగా త్వరలో ఇవన్నిటి మీద ముఖ్యమంత్రి గారు కూడా ఓ సమగ్రమైన అదే ప్రజలు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఆయన స్థాయిలో కూడా చెప్తారు. మా కమిటీలో చర్చకు వచ్చింది కాబట్టి ఈరోజు మా కమిటీ సభ్యులందరం కూడా ప్రిలిమినరీగా ప్రజలకు ఒక అవగాహన ఇవ్వటం కోసం చెప్తున్నాం. నో డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ అది లేదు. ఎటువంటి పేకాట యాప్స్ మీ దృష్టికి వచ్చినా సరే ఇమ్మీడియట్గా అది ఆ పిక్చర్ తీసుకుని ఆ యాడ్ నొక్కితే వచ్చేస్తుంది కదా బొమ్మ, అది 1930 వాళ్ళకి అది ఇన్ఫామ్ చేస్తే అది వాళ్ళకి అలాగే ఈ బొమ్మ ఫార్వర్డ్ చేయొచ్చా, చేయాలి, ఆ సిస్టమ్ ఉంటుందా వాళ్ళకి, అది ఎలా చేయాలో కనుక్కుందాం. సో 1930కి ఇన్ఫామ్ చేస్తే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అవుతుంది. ఇవాళ కాకపోయినా సరే చట్టం ఎలాగో వచ్చేస్తుందని చెప్తున్నాం కదా నెల రోజుల్లో, ఈ లోపైనా సరే ముందు క్రైమ్ అంటూ రిజిస్టర్ అయితే ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుంటాం, ఆ రికవరీ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సో దయచేసి ఆశకి లోను కావద్దు.